సీఏ ఇంటర్ చేశాను. ఓకే. బట్ అంటే నాది చెప్పాను కదా మీకు, ఇంటర్ తర్వాత పెళ్ళి, అవును. అవును. గ్రాడ్యుయేషన్‌లో. సో తర్వాత మళ్ళీ సూపర్విజ్ వెళ్ళి అక్కడనే సీఏ చేశాను విజయవాడలో. ఇంటర్ తర్వాత ఇంకా పెళ్ళయ్యాక తెలుసు కదండి ఇదే మీకు, సరిపోయింది మొత్తం అంతా మీకు. హిందీ పండిట్ చేశాను. ఎల్ఎల్బి 4 సెమ్స్ చేసి 2 సెమ్స్ కంప్లీట్ చేయలేకపోయాను. సో ఇలా ప్రతిదీ డిస్కంటిన్యూడ్ లాగా ఉంది. తర్వాత ఎప్పుడు ప్రయత్నించలేదు కంప్లీట్ చేద్దామని మీరు? సీఏ చేయడం అయితే కష్టం. ఎల్ఎల్బి అంటే ఓకే, కంప్లీట్ చేసుకోవచ్చు. సీఏ అంటే మళ్ళీ అది కమిటెడ్గా మనం దానికోసమే కూర్చుంటే తప్పించి మనం చేయలేం. కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్లీ. అండ్ నాకు తెలిసి ఇప్పుడు 50స్లోకి వచ్చాక మళ్ళీ సీఏ అంటే మీరు అసలు It's not 50స్లో ఎక్కడా possible. కనిపించట్లేదు. 40స్లో ఉన్నారంటే నమ్మదా, మీరు 10 years బ్యాక్ ఉన్నారని అనుకోవాలి మీరు అది ఇప్పుడు. వద్దులేండి. No doubt. కాదండి, నాకు ఒకరోజు పెద్ద అన్నారు మాట, మనం 70లో ఉన్నా 80లో ఉన్నా అంజలి, నేను అమ్మో ఇంట్లో వచ్చానా అని అనుకుంటే ఏది చేయలేము. జస్ట్ టైం 35-40 అంతే, నేను ఏదైనా చేయగలను అని అనుకోవాలట ఎప్పుడు. సో అప్పుడు అది మనకు చాలా ఎనర్జీ ఇస్తుంటది. అంటే ఈ విషయానికి వస్తే మళ్ళీ ఐ కంపీట్ విత్ మై చిల్డ్రన్. ఆహా. నేను ఎక్కడ కూడా మళ్ళీ ఓ మదర్గా మేము ఉండము. ఇది ఆఫ్ ద రికార్డ్. అయితే ఇది కట్ చేసుకోండి. నా ఇద్దరు ఆడపిల్లలకి నేను ఫ్రెండ్స్ లాగానే ఉంటాను. బయట సిచ్యువేషన్స్ మీరు ఎన్ని చూస్తున్నారు కదా, మీ ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత? అంటే ఇక్కడ మటుకు ఏమవుతుంది అంటే, ఇవన్నీ చూసిన తర్వాత వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తాను. నేను ప్రతిదీ డిస్కస్ చేస్తాను. అండ్ కొన్నిసార్లు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నాను, అది నాకే అర్థమవుతుంది. సో అప్పుడు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అమ్మ బయట సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్పి నువ్వు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెడితే మా పైన, నా పరిస్థితి అలాగే. మేము మా లైఫ్ని ప్రాపర్గా లీడ్ చేయలేకపోతున్నాము, నువ్వు నీ భయంలో మమ్మల్ని భయంలో పెట్టేస్తున్నావు అనేటిది మటుకు మా మధ్యలో డిస్కషన్ వస్తూ ఉంది. సేమ్ అండి. అంటే మీ దగ్గరికి ఇప్పుడు ఎలా అయితే కంప్లైంట్స్ ప్రపంచాన్ని చూస్తున్నారో, మీ దో వీఆర్ ఇంటూ మీడియా, ఇలాంటి కేసులు చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం అన్ని సెక్టార్స్లో కూడా. ఇంటికి వెళ్ళి ఇలా ఏంటంటే అన్ని ఇలా ఎందుకు అవుతుంది, అందరికి ఇలా ఎందుకు అవుతుంది, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, ఇక్కడికి వెళ్ళొద్దంటావు, అలా వెళ్ళొద్దంటావు, ఇలా వెళ్ళొద్దంటావు, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నావు అంటారు ఇంట్లో. బట్ కానీ మన భయం నిజంగా ఉంటుందండి, అబ్సల్యూట్లీ ఉంటుంది. ఎందుకంటే చెప్పి రావు కదా ఏవిను. అంటే ఈ సీట్లో కూర్చుండేంత వరకు ప్రపంచాన్ని చూసింది వేరు నేను, ఇందులోకి వచ్చి కూర్చున్న తర్వాత ప్రపంచాన్ని చూస్తుంది వేరుగా ఉంది. ఆడపిల్లలకు అంటే ఆడపిల్లలని కానివ్వండి, మగపిల్లల్ని అని కాదు, సొసైటీని చూసే దృక్పథమే మారింది నాది. మన కంటికి కనబడనివి చాలా జరుగుతూ ఉన్నాయి. మనం ఇదే ప్రపంచం అనుకొని గనక బ్రతికితే చాలా చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. కరెక్ట్. సో భయంలో ఉండడము అనేది అది మంచిదే. అలర్ట్గా ఉండడం అనేది మంచిదే. అబ్బాయిలున్న తల్లిదండ్రులకి, అమ్మాయిలున్న తల్లిదండ్రులకి, పిల్లలకి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే సొసైటీలో ఉన్న ప్రతి సమస్య మీ వరకు వస్తుంది, ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతున్న వాస్తవాలు. అవును. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక మంచి వర్డ్, అండ్ పెద్దల మాట చదిముట అంటారు కాబట్టి, సో దాని గురించి అడుగుతున్నాను. తల్లిదండ్రులు అందరికీ ఇది, మగపిల్లల తల్లిదండ్రుల, ఆడపిల్లల తల్లిదండ్రుల అనేది కాదు. మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు కాస్త వాల్యూస్తో పెంచుదాం. రామాయణము మహాభారతం గురించి మనం పదే పదే మాట్లాడుతున్నాము, కానీ ఎంతమంది ఇళ్ళలో రామాయణము మహాభారతం ఉంది? నా వరకే తీసుకుంటే, నా ఇంట్లో నేను మహాభారతము రామాయణం ఉందా? ఉన్నా ఎవరు చదువుతున్నారండి? పుస్తకం అది మూల ఉంటుంది తప్ప ఎవరు తీయట్లేదు, ఎవరు చదవట్లేదు. కానీ మన దగ్గర పుస్తకం ఉన్నా లేకపోయినా కానీ స్కూల్స్లలో కూడా నాకు తెలిసి కాస్త వీటి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే దాని ద్వారానే జీవితాన్ని ఎలా మనము ముందుకు వెళ్ళాలి అనేది ఒక పాఠము, గుణపాఠం లాగా అంటే ఒక జీవితాన్ని మనం దాంట్లో నేర్చుకోవచ్చు. కాబట్టి మీ పిల్లల్ని ఎథిక్స్తో పెంచండి. కేవలం ఆడపిల్లలకి మీరు ఇలా ఉండండి, ఇలా ఉండాల్సిన అవసరం ఉంది, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా మెలగాలి మీరు అని నేర్పిస్తున్నాము. కానీ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకన్నా ఎక్కువగా మగపిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ. మనము మీ తల్లిని లేదా మీ అక్క చెల్లెళ్ళని చూసే విధానము ఏ రకంగా ఉంటుందో, బయట సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లని, ప్రతి మహిళను మీరు చూసే అటువంటి విధానము అదే రకంగా ఉండాలి. మన ఫ్యామిలీ వరకు వచ్చే వరకు మనం ఒక రకంగా, బయట ఫ్యామిలీ వరకు వచ్చే వరకు ఇంకొక రకంగా ఉన్నప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎథిక్స్ అండ్ మోరల్స్ ఖచ్చితంగా మన లైఫ్లో ఒక భాగం అయిపోయి వాటితో మనం పెంచినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇంత ఎక్కువగా రావు అనేది ఒక విషయం మనం గమనించాలి. తర్వాత ఇంకొక విషయం మనం మర్చిపోతున్నాం ఇక్కడ.
ఆడ మగ కలిసి జీవించడము అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్. Yeah. అది భగవంతుడు కూడా మనం సృష్టించింది అందుకోసం. అవును. ఇవాళ సొసైటీలో ఏమవుతుంది అంటే ఏజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువైపోయి, మీరు అన్నట్టుగా అది స్టేటస్ సింబల్ అని కూడా అనరాదు. చాలా వరకు దాంట్లో స్టేటస్ ఉన్న వాళ్ళు, ఒక బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళే కాకుండా ఒక 50 ఏజ్ పెద్ద ఆవిడతో 30 ఏజ్ అబ్బాయిలు నేను ఆంటీతో రిలేషన్లో ఉన్నానని గొప్పగా సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా ఎక్కువ ఏజ్లో ఉన్నటువంటి మగవాళ్లతో చాలా తక్కువ ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు వెళ్ళి కలిసి మేము జీవిస్తున్నామని బహిరంగంగా సోషల్ మీడియాలో వచ్చి చెప్తున్నారు. ఆ బంధం ఎంతకాలం వరకు కొనసాగుతుందో మనకు తెలియదు. అది చెప్పరు కదా, అది ఒక 5 years తర్వాతనో 2 years తర్వాతనో లేదా 7 years తర్వాతనో ఆ బంధము అనేది మీరు విడిపోయేటువంటి పరిస్థితులు చాలా ఉన్నప్పుడు ఆ తర్వాత మీరు ఎలాంటి పరిస్థితిలోకి నెట్టబడతారు అది ముందు ఆలోచించండి. అవును. అంతే తప్పించి మనకు ఒక జీవన విధానం అనేది పెట్టారు. అబ్బాయిలు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్ద ఉండడము, లేదా అమ్మాయిలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు, లేదా ఈక్వల్ ఏజ్. ఎందుకు పెట్టారు అంటే ఒక ఏజ్ అనేది లిమిట్లో మనం గనక జీవనం కొనసాగిస్తే ఆ అండర్స్టాండింగ్ అనేది వేరే ఉంటుంది. కానీ కొన్ని ప్రలోభాల కోసమో లేకపోతే అవసరాల కోసమో మీ జీవితాలని మీరు పాడు చేసుకోకండి. ఇవాళ మీకు రైట్ అనిపించింది రేపు రాంగ్ అనిపించవచ్చు. కాబట్టి రేపు రాంగ్ అనిపించే దాన్ని ఇవాళనే రాంగ్గా తీసుకొని రైట్ వేలో మీ లైఫ్ని కొనసాగించండి. ఈ మాట మటుకు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ మీకు అనిపించవచ్చు మేడం ఎప్పుడు చూసినా రైట్ రాంగ్ లేదా వీటన్నింటి గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు. బట్ దిస్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ దిస్ మినిట్. సమాజంలో ఇవాళ ఇది బాగా అవసరమైనటువంటి అంశం కాబట్టి చెప్తున్నాను. లీడ్ ఇన్ అ ప్రాపర్ వే, ఎథిక్స్తో మోరల్స్తో ప్రాపర్ వేలో మీ లైఫ్ని చక్కదిద్దుకోండి తప్పించి చిన్న వాటి కోసము జీవితాలను పాడు చేసుకోకండి, తొందరపడకండి జీవితంలో. దట్స్ అమేజింగ్ అండి, దట్స్ అమేజింగ్. సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్. ఇది లేట్ అయినా లేటెస్ట్గా వచ్చామని సో 1.5 year లేట్ అయినా కూడా చాలా మంచి కాన్వర్జేషన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్. ఏమైనప్పటికీ ఉమెన్ కమిషన్ని విమెన్ అంతా కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కంప్లైంట్ చేయడానికే రాని కండిషన్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. అమ్మో పెడితే ఏమైపోతుందో, మన పరువు ఏమవుతుందో అన్న పాయింట్లోనే ఉన్నారు ఇంకా. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ విమెన్ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరో అన్నారు పెద్దన, ఇంత చేసినంత అడ్జస్ట్మెంట్ అవ్వడం మాత్రం మర్చిపోతున్నారు అందరూ అని. సో ఇండిపెండెంట్గా ఉండడం అంటే అడ్జస్ట్ అయ్యి ఉండకపోవడం అనేది కాదు అని అన్నారు. సో ఇలాంటి కేసులు కూడా మీరు చూసుంటారు మోస్ట్ ప్రాబ్లీ. అవును, అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్గా రీజన్ అవుతా ఉంది విడిపోవడానికి. ఇద్దరు కాస్త అడ్జస్ట్ అవ్వాలి. మగవాళ్ళకి ఏముంటుంది, మహిళలే అడ్జస్ట్ అవ్వాలని. మహిళలకి ఏముంటుంది, మేము 80% అడ్జస్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక 40% అడ్జస్ట్ అవ్వలేరా, ఇక్కడ ఇష్యూ వస్తూ ఉంది. తర్వాత ఇంకొక ఇష్యూ మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి మేడం డైరెక్ట్గా కలవడం లేదు అనే అసంతృప్తి గనక ఉంటే వెరీ సారీ. ప్రతి ఒక్కరిని నేను డైరెక్ట్గా కలవాలి అని అంటే నేను కేసెస్ రిజాల్వ్ చేయడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చాలామంది నాకు ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి నన్ను ట్యాగ్ చేస్తూ ఉన్నారు, ఇష్యూ నాకు పంపిస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి నేను ప్లీజ్ అప్రోచ్ ఆఫీస్ అనేటువంటి మెసేజ్ పెడుతున్నాను. ఎందుకు అంటే ఆఫీస్కి వచ్చి కేసుని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ప్రతి కేస్ ఒక లీగల్ అడ్వైజర్ అని విని అతను నాకు మ్యామ్ ఇది ఇష్యూ, ఒక మా సెక్షన్ ఆఫీసర్ లీగల్ అడ్వైజర్ ముందుగా విన్న తర్వాత మ్యామ్ ఇది కేసు అన్నప్పుడు మేము హియరింగ్కి పిలవడం అనేది జరుగుతుంది, నోటీస్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మేము ప్రతి కేసుని కూర్చొని డిస్కస్ చేస్తాం ఇది ఎలా రిజాల్వ్ చేద్దామని. సో ఆ పాయింట్ వరకు ప్లీజ్ మీరు ఆఫీస్కి వచ్చి వాళ్ళతో మాట్లాడితే నేను ఒక కేసుకి బదులుగా 100 కేసెస్ సాల్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడితే కానీ సాటిస్ఫాక్షన్ రాదు కదా అది విషయం. సో అంటే ఒక కేసు మనం సరే పర్లేదు కలుద్దాము అనుకుంటే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోదు అనమాట. డే 1 వాళ్ళ లైఫ్లో జరిగిన దగ్గర నుండి నా దగ్గరకు వచ్చే వరకు జరిగిన ప్రతి ఎవ్రీడే అంశం నన్ను వినాలి అనే వరకు చాలా కష్టం. డేలో నేను 2 కేసెస్ కూడా వినలేకపోతున్నాను. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అసంతృప్తి ఉంటది. కాబట్టి కావాలని నేను మీ టాపిక్ తేకపోయినా నేనే చెప్తున్నాను, ప్లీజ్ మీరు ఆఫీస్కి రండి. ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తి ఇష్యూ మీకు 5 గంటలు వింటారండి. మా వాళ్ళు టోటల్ ఇష్యూస్ విన్న తర్వాత మ్యామ్ ఇది కేస్ అని చెప్పి
పాయింట్ వైజ్ ఫైనల్ అవుట్పుట్ మీరు చెప్తారు. తీసుకొస్తారు. పాయింట్ వైజ్ గా చెప్పిన తర్వాత మేము అప్పుడు డిసైడ్ చేస్తున్నాం ఏం చేయాలని. అప్పుడు నాకు ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. ఒక కేసు రిజాల్వ్ చేసే టైంలో నేను ఒక 50 కేసెస్ రిజాల్వ్ చేయగలుగుతాను. అవును. సో ఇదొక్కటి మాత్రం ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి అండి, నేను ఎక్కువ సొసైటీలో చూస్తుంది ఏంటంటే, నేను మగవాడిని కాబట్టి నేను ఎంతమందితోనే తిరగచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. మరి అదే పాయింట్లో విమెన్ అని అనుకుంటే మరి ఇల్లు పిల్లలు ఇదంతా ఎవరు చూసుకుంటారు? మరి విమెన్ నిజంగా మెన్లా ఆలోచిస్తే నాకు పిల్లలు వద్దు, ఇల్లు వద్దు, ఈ క్లీనింగ్ వద్దు, ఏమీ వద్దు, వంట చేయను, పెంట చేయను, ఏమీ చేయను, నా ఎంటర్టైన్మెంట్ నేనే చూసుకుంటా అన్నప్పుడు ఇంకా అసలు వ్యవస్థ ఎక్కడ ఉంది చెప్పండి? కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది అప్పుడు? ఇలా కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి మా దగ్గర. డివోర్స్ అవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుంటున్నారు, రెండో వైఫ్తో కలిసి ఉంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. ఆ తర్వాత మొదటి వైఫ్ ఏం చేయాలో అర్థం కాక, అబ్బాయిల కంటేనేమో రెండో పెళ్ళైనా మూడో పెళ్ళైనా ఈజీ అవుతుంది. కానీ అమ్మాయిలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే డివోర్స్ అనేది ఖచ్చితంగా సర్టిఫికెట్ చేతిలో ఉండాలి. అంతేకాకుండా చాలా ఎక్కువ జడ్జ్ చేస్తారు, జడ్జ్ కూడా ఎక్కువ చేస్తారు. తర్వాత పిల్లలు ఉంటేనైతే రెండో పెళ్లి అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయము. అదొకటి. ముస్లిం లేడీస్లో ఇది ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంది మా దగ్గర. వాళ్ళు ఏమంటారంటే మా చట్టమే మాకు ముస్లిం లీగల్ రైట్స్ ఏంటంటే మాకు 4 పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి అవకాశం కల్పించారు అనే వరకల్లా వాళ్ళు మా దగ్గరకు వచ్చి నలుగురు పిల్లలతో మమ్మల్ని వదిలేశారు, వెళ్ళి ఆ వైఫ్తో ఉంటున్నారు, మ్యామ్ పకడ్కి ఎలా ఉంటారు. పకడ్కి ఎలా ఉంటే వాళ్ళు ఏమంటారు కదా అంటే, అరే హమారే లా నే హమ్కో దియా హే 4 షాదీ కర్నే కా, తో మా తప్పేముంది ఇక్కడ అని అంటారు. అండ్ మెయింటెనెన్స్ అనేది సిస్టమ్ లేదు వాళ్ళ దాంట్లో. పడేస్తారు వీళ్ళంతే. హిందూ లా ప్రకారంగా అట్లీస్ట్ ఆ మెయింటెనెన్స్ కోసం మనం కోర్టుకి వెళ్తే కోర్టు అయినా కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముస్లిం లా ప్రకారంగా మటుకు ఇది ఒకటి చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించి మనము డెసిషన్ తీసుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితి.